అమ్మ మనిషి అన్నవాడు అనే పాట కూడా నన్ను చాలా ప్రభావితం చేసింది. సో, ప్రతి దాంట్లో ఇప్పుడు రసమయన్న గావచ్చు, దరువు ఎల్లన్న గావచ్చు, తెలంగాణలో ఉన్నంత కళా సంపద, తెలంగాణలో ఉన్నంత జనరంజకమైన పాటలు చేసే మనుషులు, కళాకారులు, సింగర్‌లు, గాయకులు, రైటర్‌లు లేరని ఈరోజు ప్రపంచమే ఒప్పుకుంటుంది. ఆంధ్ర వాళ్ళు గూడా మన పాటలకి, మన ఫోక్ సాంగ్స్ ఇప్పుడు నేను సినిమాలు 4, 5 సినిమాలు చేస్తున్నా. ప్రతి సినిమాలో వాళ్ళు తెలంగాణ స్లాంగ్‌లోనే పాటలు చేయమని అంటున్నారు. అది తెలుగు సినిమా, జనరలైజ్ సినిమా అయినా కూడా దాన్ని తెలంగాణ స్లాంగ్‌లో, తెలంగాణ ఫోక్ టైప్‌లో పాటలు చేశారనని నన్నైనా, నా తోటి మ్యూజిక్ డైరెక్టర్లు అందరినైనా అంటున్నారు. అలాంటి సమయాల్లో అసలు తెలంగాణలో సరైన మ్యూజిక్ డైరెక్టరే లేడు. ఇప్పుడు తెలంగాణలో ఇంత గొప్ప అద్భుతాలున్నాయి. మట్టి గూడా అద్భుతమే, ఇక్కడ కవులు అద్భుతమే, ఈ నేల అద్భుతమే, ఈ కొండలు అద్భుతమే, కోనలు అద్భుతమనే గదా ఆయన రాసిన పాటలో ఉన్నది. అన్ని అద్భుతాలున్న ఈ తెలంగాణలో ఒక సంగీతం లేదు, సంగీత దర్శకుడు లేడనేది మరి ఆయనకి ఎంతవరకు అది కరెక్టో, ఆయన ఎందుకు ఆ మాట అన్నాడో నాకు అర్థం కాలా. యెస్. అంటే ఇవాళ ఒకటి చరణ్ గారు, ఇప్పుడు సరే జరిగింది ఆయన కామెంట్స్ మాట నిజంగా కొంత ఇబ్బందికరమైన విషయమే. ఇప్పుడు ఇంకొక మాట చెప్పారు, మరి సింగర్ ఎవరు అని చెప్పండి, నేనైతే పాడట్లేదు, మరి ఎవరు పాడతారన్నది కూడా కిరణ్ గారు డిసైడ్ చేస్తారని చెప్పి. అవును. అదే అంటున్నా. ఇప్పుడు రచయితగా ఈయన మ్యూజిక్ డైరెక్టర్ ఈయన ఎంచుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా సింగర్ ని సార్ ఆయన ఎంచుకుంటాడు. సరే, ఆ టెక్నికల్ విషయాలు వాళ్ళ ఇష్టం. ఇక్కడ నేను నిన్న కూడా ఒక ఛానల్లో నేను ఒక మాట చెప్పిన సార్. సింపుల్ ఈ పరిష్కారం, ఈ గొడవ, ఈ ఇష్యూకి ఒకటి కారణం ఏంటంటే, అందశ్రీ గారు ఇది నా పాట అనుకుంటున్నారు, మనం అందరం ఇది మన పాట అనుకుంటున్నాం. అంతే తేడా. ఆయనకు మనకున్న గ్యాప్ ఇది ఒకటే. మనం మన పాట అనుకోవడం మానేస్తే ఆయన నా పాట అనుకుంటాడు, ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళతో చేయించుకుంటాడు. అంతే ప్రాబ్లం. రైట్. ఓకే సార్. ఓకే, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నేను దరువెల్లన్న గారు జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఆయన గాయకుడే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక దరువెల్లన్న గారు ఇప్పుడు ఇక అంతా అందరి